అందరికీ సాయిరామ్ అండి. శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్రావు నగర్ ఛానల్కి స్వాగతం. ఈ నెల 22వ తేదీ ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సంస్థల్లోని మహిళా భక్తులందరూ కూడా, స్వామి భక్తులందరూ కూడా మన మల్కాజిగిరి శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం దగ్గర ఉన్న శ్రీ సాయి సేవా సదన్ హాల్లో చక్కగా మహిళలందరూ కూడా ఒక్క చోట చేరి సామూహిక వరలక్ష్మి వ్రతాలని చాలా వైభవంగా జరుపుకోవడం జరిగిందండి. 300 మంది మహిళల పైన ఈ వ్రతంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా మన సాయిమాత అనుగ్రహం కూడా పొంది రావటం జరిగిందండి. పూర్తి కార్యక్రమాన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్తో శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్రావు నగర్ ఛానల్లో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో మొత్తాన్ని మీరందరూ కూడా చూసి ఆనందించండి. మల్కాజిగిరిలోని అనుటెక్స్కి సమీపంలో ఉన్న షిర్డీ సాయిబాబా దేవాలయం వారి శ్రీ సాయి సేవా సదన్ 3rd ఫ్లోర్లో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఎంట్రన్స్లోనే చక్కగా వచ్చే మహిళలందరినీ రిసీవ్ చేసుకుంటూ కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ రిజిస్టర్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ రిజిస్టర్ చేసుకుని లోపలికి పంపిస్తున్నారనమాట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సేవా ఇన్ఛార్జి శ్రీమతి చంద్రకళ గారి ఆధ్వర్యంలో, అలాగే మల్కాజిగిరి సమితి కన్వీనర్ శ్రీమతి రాజీ గారి బృందం అందరూ కూడా అమ్మవారిని ఎంతో బాగా అలంకారం చేసి ఏర్పాట్లన్నీ కూడా చాలా శ్రద్ధగా అందరూ కలిసికట్టుగా చక్కగా ఏర్పాట్లు చేశారనమాట. హాల్ డెకరేషన్, అమ్మవారి అలంకరణ, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సామాగ్రి ఏర్పాటు చేయటం, పూజా సామాగ్రి అంతా కూడా అందరూ చాలా వరకు కొంత తెచ్చుకున్నారు. ఎవరన్నా ఒకటో రెండో మిస్ అయితే అవన్నీ అందించడానికి వీలుగా అన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేశారనమాట. మల్కాజిగిరి సమితి శ్రీమతి రాజరాజేశ్వరి గారు మహిళలందరితో కూడా, మా అందరితో వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా యథావిధిగా ఎంతో పద్ధతిగా ఈ పూజ అంతా కూడా చాలా శ్రద్ధగా చేయించారండి అందరితోనూ. ఏదైనా ఒక మంచి పని, అది కూడా భగవత్ కార్యాన్ని తలపెడితే స్వామి అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనటానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం అందరం కూడా ఫేస్ చేసామండి. ఎందుకంటారంటే మనకి ఒక 10-15 రోజులుగా హైదరాబాద్లో ఏదో ఒక టైంలో కుంభవృష్టి వర్షం పడుతూనే ఉంది కదా. ఈరోజైతే చక్కగా డ్రైగా, అసలు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనమాట, స్వామి అక్కడే ఉన్నారా అన్నట్టుగా. నిన్న ఈరోజు చక్కగా పొడిగా ఉంది. అందరం కూడా వెళ్ళి చక్కగా ఈ పూజ చేసుకుని రావటం జరిగిందనమాట. అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకుంటున్నారనమాట. ఇంకా పూజకి అన్నీ సర్దుకుంటున్నారు. మనకి స్వామి ఏం చెప్తారంటే, పూజలో పాల్గొన్న, పూజ చేసుకునే వాళ్ళకి అన్నీ అందించి సేవ చేసిన రెండు ఒకటే అని చెప్పేసి మేమందరం కూడా కొంతమంది కొన్ని సమితిల నుంచి సేవకు కూడా వెళ్ళామన్నమాట. అందరం పూజలో కూర్చుంటే అవ్వదు కదా, అందుకని కొంతమంది సేవకు కూడా వెళ్ళాము. 3 సార్లు ఓంకారం జపించి గణపతి అథర్వ శీర్షం, అలాగే నమకంలో మొదటి అనువాకం పఠించడం జరిగిందండి. తర్వాత సామూహిక లలితా పారాయణ కూడా చేసుకున్నామండి. సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రజ పురువిందమణి శ్రేణి కనకోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ ధనికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభినిశేషక వదన స్మర మాంగళ్య గృహ. లలిత పారాయణ పఠనం పూర్తి చేసుకున్న తర్వాత
శ్రీమతి రాజరాజేశ్వరి గారు మహిళలందరితో వరలక్ష్మి వ్రతం సంకల్పం చెప్పించారు. दक्षिणायने वर्षऋतौ श्रावणमासे कृष्णपक्षम्यां चतुर्दशम्यां भानुवासरे भूवासरे शुभनक्षत्र संयोग सुकर्ण एवं विशेष निष्ठायां सूचितो श्रीमान् श्रीमतः मम सकुटुम्बानां सर्वपत्नी समेतस्य मम सकुटुम्बानां क्षेमस्थैर्य विजय अभय आरोग्य धर्म अर्थ काममोक्ष चतुर्विध बलभूषादित्यर्थम् अचिन्त्य भक्ति ज्ञान वैराग्यत्यर्थं मम हेतुः जन्मान्तरे बाल्ये श्री महागणाधिपति दिव्यश्री चंद्रं समर्पयामि मंडोपसंकरणार्थं हरिद्राकुंकुमं समर्पयामि पस्पुकुंकुमं हरिद्राकुंकुमं समर्पयामि अलंकारं पुष्पैः पूजयामि ओम सुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकपिलाय नमः ओम लंबोदराय नमः ओम विजयाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम मकरकुंडाय नमः ओम स्वल्पकर्णाय नमः ओम केरलमाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम श्री महागणाधिपतये नमः नानाविध परमतत्त्वरूपाणि समर्पयामि वनस्पति भवेत्ये नाना गन्धेषतां नमः समर्पयामि प्रत्यक्ष दीपं दर्शयामि श्री महागणाधिपतये नमः सुगंध दिव्य मंत्रपुष्पं समर्पयामि श्री वरलक्ष्मी देव्यै नमः ओम सर्वांगीकानि पूजां समर्पयामि साई वरलक्ष्मी नमः सर्वांगीकानि पूजां समर्पयामि ओम बुद्धे नमः ओम अमृताय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम विद्याय नमः ओम धर्मवीराय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुन्दरे नमः प्रसन्नाय नमः ओम प्रसादाभिमुखे नमः ओम प्रभाय नमः ओम चन्द्रवदनाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदरे नमः ओम चतुर्भुजाय नमः ओम चन्द्ररूपाय नमः ओम इंद्राय नमः ओम इंद्रशीलाय नमः ओम आह्लादजनके नमः ओम पुष्ये नमः ओम शिवाय नमः ओम शिवकक्षे नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजनन्ये नमः ओम पुष्ये नमः ओम दारिद्र्यवासिन्ये नमः ओम दीर्घविष्पत्ये नमः ओम शान्ताय नमः ओम श्री साई शंकराय नमः ओम श्री साई शिरडी साई मूर्तये नमः ओम श्री साई द्वारकामाय वासिने नमः ओम श्री साई चित्रावती तटपुटमति विहाराय भक्तमन्दाराय नमः ओम श्री साई भक्तजन हृदयकाराय नमः ओम श्री साई भक्तजन हृदयालयाय नमः ओम श्री साई अनाथनाथाय नमः ओम श्री साई
सुलभायै नमः ओम पापभञ्जिन्यै नमः ओम तापहारिण्यै नमः ओम सर्वेश्वर्यै नमः ओम नवनीतहृदयाय नमः ओम दुष्टशिक्षिण्यै नमः नमस्करोमि नमः पार्वतीपतये नमः పూజ అంతా అయ్యాక అందరు కూడా మహానైవేద్యం సమర్పించడానికి చక్కెర పొంగల్ని చేసి చిన్న చిన్న డొప్పల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా సేవాదళ వాళ్ళు అందిస్తున్నారు. सौभाग्यं देहि मे नमे नमः पुत्रं शुभप्रदं पुत्रपौत्राणि उच्यन्त सौभाग्यं देहि मे नमे. స్త్రీ శక్తి స్వరూపం అని, ప్రకృతి స్వరూపం అని, అమ్మవారు స్త్రీమూర్తి అవతారంలో ఉంటారు కాబట్టి స్త్రీలందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్పేసి స్త్రీలందరూ చక్కగా కలిసిమెలిసి ఎటువంటి ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు లేకుండా ఉంటేనే స్వామికి చేసే సేవలు, పూజలు, అలాగే భజనలు ఇవన్నీ స్వీకరిస్తానని చెప్పేసి కూడా స్వామి చాలా సందర్భాల్లో మహిళలను ఉద్దేశించి చెప్పిన ఉపన్యాసాల్లో చెప్పడం జరిగిందండి. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా ఉంటేనే ఆ ఇంట మహాలక్ష్మి కొలువై ఉంటుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, ఆముదం తాగినట్టు మొహం పెట్టుకుని ఏం పూజ చేసినా సేవ చేసినా ఫలించవని చెప్పి కూడా స్వామి చాలా సందర్భాల్లో మహిళలను ఉద్దేశించి ప్రసంగంలో చెప్పడం జరిగిందండి. అంత పార్వతీదేవి ఇట్లాంటి ఓ లోకారాధ నేను ఆనందించిన వ్రతంలో ఎట్లు చేయగలను, ఆ వ్రతము వదిలేది ఏ దేవతను పూజించలేను, పూర్వం ఎవరు ఆచరించింది దీని నెల నీరాజనం
శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా గిరినిలయా నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల కరుణా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత శరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి స్వామిస్ లవ్ స్వామి సమక్షంలో మనం అందరము అందరూ అలసిపోయి ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, కొత్త కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. కానీ లవ్ ఫర్ స్వామి మనం అసెంబ్ల్ అయిందే ఇవాళ, ఎస్పెషలీ టు బీ టుగెదర్. స్వామి సాయి ఫ్యామిలీ కలెక్టివ్ గా మనం ఆదితో మనము ఒక్కసారి స్వామి వి లవ్ యూ అని చెప్పి ఒక్కసారి అందరము జస్ట్ థ్యాంకింగ్ స్వామి, జస్ట్ సాయిరామ్ అని చెప్పండి. సాయిరామ్ 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 సాయి మాతా की సాయి మాతా की జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సాయిరామ్ అండి. నౌ వి హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ మధ్యన మానేసాము వారిని అలాగ ఐడెంటిఫై కష్టమే, కానీ మన మల్కాజిగిరి వైపు నుంచి వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మేడం ఒక్కసారి వాళ్ళందరినీ పిలుస్తుంటారు. అండ్ ఇప్పుడు చంద్రకళ గారిని we request her to talk and say few. స్త్రీమూర్తులు ఎప్పుడు చక్కగా అలంకరించుకుని నిండుగా అమ్మవారిలాగా ఉండాలి అని చెప్పి అంటే తలలో పూలు, కాటుక, బొట్టు, పెద్ద బొట్టు, అలాగే గాజులు, ఇవన్నీ కూడా చక్కగా అలంకారాలన్నీ చేసుకుని పూజ చేసుకోవాలి. ఏ పూజ చేసినా వ్రతం చేసినా అలా ఉండాలని చెప్పేసి కొంతమంది మహిళల్ని చక్కగా పెద్దవాళ్ళని గుర్తించి వాళ్ళకి చిన్న చిన్న బహుమానాలు కూడా ఇవ్వటం జరిగిందండి. శ్రీమతి చంద్రకళ గారు ఈ బహుమతులన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి అందరికీ ఇచ్చి చాలా బాగా ప్రశంసించారనమాట మహిళలు. అదే మనకు కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం స్వామి భక్తులకు అందరికీ మీరు కూడా అర్థం చేసుకోండి. అయితే ఒకసారి స్వామి ఒక లేడీ ఇంటర్వ్యూ పిలిచారట. ఇంటర్వ్యూ పిలిస్తే ఏమైందంటే లోపలికి పోయింది, స్వామి ఏదో మాట్లాడిండు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బయట కూర్చుంటారు కదా, వాళ్ళందరూ అనుకుంటున్నారట స్వామి ఇంటర్వ్యూ పిలిచారు, ఏమి ఇచ్చారో ఏమో ఆమెకు, ఏం తీసుకొస్తుందో ఏం మాట్లాడిందో అని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారట. ఆమె బయటకు వచ్చేసిందంట. వచ్చి మామూలుగా నేర్చుకుంటూ ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది ఇంటర్వ్యూలు అంటే చెప్పలేదట, ఇంటికి వెళ్ళిపోయిందట. మన మరుసటి రోజు కొంచెం కూల్ అవుతుంది కదా అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ అడిగారట, ఏం చెప్పారు స్వామి, చెప్పకుండా ఎలా ఏంటి అని. అయితే స్వామి అన్నాడంట, ఆమె వచ్చి బంగారు ఎక్కడ ఉంటావు నువ్వు అని అడిగాడట. అయితే ఆమె అయ్యో స్వామి నీకు తెలియగానే 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను అన్నదంట. అప్పుడు
అప్పుడు స్వామి అన్నాడంట, అయ్యో నువ్వు సాయిబాబు అయిపోవాలే, నువ్వు పేద నుంచి ఇక్కడ ఉంటే అన్నాడంట. అదే స్వామి మీరు కదా స్వామివి, నేనెందుకు అయిపోతాను సాయిబాబు, నేను కాదు మీరే కదా అన్నాడు. అంటే ఇంట్లో పని మనిషి వస్తే తిడతా ఉంటావు, ఇంట్లో లొల్లు పెడతా ఉంటావు, ఎప్పుడు అందరినీ సతాయిస్తుంటావు కదా బంగారు, ఇక్కడ నువ్వు పేద నుంచి ఉంటే నేర్చుకునేది ఇదేనా నువ్వు అని చెప్పి అడిగాడట. అయితే తర్వాత చెప్పాడట, మృదువుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకున్నావా, ఇక్కడ ఉన్నందుకు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి నువ్వు అని చెప్పి ఇవన్నీ తీసుకుపోయి బయట మీ ఫ్రెండ్స్కి చెప్పండి అని చెప్పాడట. ఫ్రెండ్స్కి చెప్పండి అని చెప్పాడట స్వామి. ఇంకా ఏమొచ్చి చెప్తుంది, ఏడుస్తుంది అనుకుంది, నోరిస్తే ఏదో అనంతమైన వార్తలు కావాలి అంటే కొన్ని మాటలు చెప్పి పంపించాడు కనుక అలా అని బయటకు వచ్చేసి ఇలా అన్నాడు స్వామి, అందుకోసమని అందరినీ ప్రేమగా మృదువుగా మాట్లాడమని చెప్పుకో బయటికి పోయి అని చెప్పాడట స్వామి. ఇంకా ఆ మాటలు చెప్పింది మరుసటి రోజుకు. ఎందుకంటే ఆమె ఇప్పుడు మనం నిజంగా కూడా ఎన్నేళ్ల నుంచి ఉన్నాము, ఏమవుతున్నాము ఎక్కడ అన్నది కాదు, స్వామి దాంట్లోకి వచ్చినాము అంటే మనం నేర్చుకోవాలి. ఏదైనా కూడా మనం దేనికైనా కూడా ఆశపడకుండా స్వామి అన్నాడు, ఒక రూపాయి ఇచ్చినా సరే ఇలా పెట్టకు, నువ్వు ఇలానే పెట్టు, ఎందుకంటే మనం ఇలా పెట్టినా మనకు దాన్ని దృఢపడి ఉంటావు, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది, దృఢం నేర్చుకోవాల్సి వస్తుంది కనుక ఎంత ఉన్నా సరే మనం లేకుంటే గొప్ప ఉంది అంటే ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా అయితే ఉండలేము. ఎవరో ఒకరు ఇలా పుణ్యం కావాలి అని చెప్పేసి చాలా మంది దానాలు ఎక్కువైపోయినాయి. అవి బీదల వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది దానం కూడా. అలా ఏదికి తీసుకొచ్చి 100 సార్లు తీసుకొచ్చాము. ఇప్పుడు స్వామి 100 years బర్త్డేకు శ్రీమంతాలు చేయాలని అది అందరికీ గ్రూప్లో పెట్టేసాం, 10 మందిని సెలెక్షన్ చేయండమ్మా, అందరికి బీద వాళ్ళకి మాత్రమే అంటే ఇప్పుడు ఇంకా పేర్లు రాలేదు, కొన్ని పేర్లు వచ్చినాయి. అలాంటివి ఏమైనా చేస్తే బీద వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏమైనా మనకు ఉపయోగించుకుంటారు. మన వాళ్ళని తీసుకొని ఆ బ్లౌజ్ పీసులు పెట్టినా ఏం పెట్టినా అక్కడ దూరం కూడా పెట్టేసుకుంటాం, అయిపోతుంది, దాని గురించి మనకు ఉపయోగం రాదు కనుక అలాంటి వాళ్ళని ఎతికి మనం అన్నదానం ఏమంటున్నాడు, వస్త్రదానం ఏమంటున్నాడు, ఏమైనా వాళ్ళు ఉపయోగించుకునేటట్టుగా ఎత్తుకండి మనకు దొరుకుతాం. ఎందుకంటే మేము ఊళ్ళలో ఉన్న వాళ్ళే చాలా బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు, మనం హైదరాబాద్లో ఉన్నాం కనుక ఎవరైనా సంపాదించుకుంటున్నాం కనుక మనం పెట్టేది తీసుకోరు, మనం ఇచ్చేది తీసుకోరు కనుక ఎత్తికి మనకి ఎక్కడైనా ఒకరు దొరికినా జన్మ ధైర్యం అయిపోతుంది. మనం కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. స్వామి ఎంతైతే మనం ఈ అమృతాన్ని మనం గోలినామో దాన్ని బట్టి మన పక్క వాళ్ళకు కూడా ఎక్కడో ఒక చోట కూర్చొని ఎక్కడో ఒకటి మార్చొచ్చు మనం. అదే అందరూ ఇప్పుడు ఒక డాక్టర్ అయితే మంచం మీద ఉన్నా కూడా ఒక మందు చెప్పేస్తాడు ఆయన, అప్పటికి కూడా ఉపయోగపడతాడు చేసుకోవడం జరిగింది. ఇంతమంది ఇక్కడ చేసుకోవడం వల్ల ఎంత వైబ్రేషన్, ఎంత శక్తి మనకి స్వామి ఇస్తారనేది వాళ్ళు ఊహించుకోవచ్చు. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. అమ్మవారికి షోడశ ఉపచార పూజలు అని చెప్పి నిర్వహించుకున్నాం. తర్వాత కథ అనేది ఒకటి చెప్పారు. కథ అంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినటువంటి కథ ఇది, స్త్రీలకు సౌభాగ్యం కలిగించేటటువంటి. అయితే ఈ కథలో అంతరార్థం ఏమిటి అంటే మనం ఏ వ్రతం చేసుకున్న కథ అనేది క్యాజువల్ గా వినేస్తూ ఉంటాం, దాన్ని మనసు పెట్టి అంతగా దాని గురించి మనసులో ఒక స్త్రీని ఇక్కడ హైలైట్ చేశాడు. చారుమతి అంటే గొప్పదైనటువంటి బుద్ధి కలిగినటువంటి మహిళ. అయితే ఈ కథలో మనకి ఏమిటి అంతరార్థం అంటే యూనిటీ, ప్యూరిటీ, డిగ్నిటీ. ఇది విశ్లేషణ చేసుకుంటాము. ఈ గొప్పదైనటువంటి బుద్ధి కలిగిన ఈ చారుమతికే ఎందుకు కళ్ళు కనిపించింది లక్ష్మణ వారు? ఎంతో మంది ఉన్నారు కదా స్త్రీలు. ఇక్కడ మనం ఆలోచిస్తే నిష్కల్మషమైనటువంటి త్రికరణ శుద్ధి స్వామి మనకి చెప్పేది. మనసుల వాచ కర్మ, ఏది ఆలోచిస్తామో అదే చెప్పడము, దాన్ని చేయడం, ఇది మనకి స్వామి చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఈ చారుమతి కూడా త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా 10 మందిని పిలిచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి మా అందరం కలిసి ఈ వ్రతం చేసుకుందాము ఇలా కనిపించింది నాకు అమ్మవారు చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆకృతగా ఎదురు చూశారు. ఎందుకంటే భక్తి ఎప్పుడైతే యూనిటీ ప్యూరిటీ ఉంటుందో ప్యూరిటీ భక్తి కూడా ప్రధానం. ఈ భక్తి మార్గం వల్లనే ఈ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వాళ్ళు పొందగలుగుతారంటే ఒక ఆచరణ వాళ్ళలో ఎప్పుడు వస్తుంది. పౌర్ణమి మొదలు శుక్రవారము ఎప్పుడు మనం పూజ చేసుకుంటాము. అమ్మవారు
మా అక్క మాట్లాడితే నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆవిడ కట్టా గిట్ట పాయింట్ ర్యాంక్ పాయింట్ ఉంటుంది, ర్యాంక్ నుంచి చూసేస్తారు అన్నమాట. ఎవరికి మా అక్కని చదవగలుగుతారు, మా చదవగల అక్క ఏం చెప్పినా పర్ఫెక్ట్ టైమింగ్ పాయింట్ చెప్తున్నారు, మధ్యలో ఇది అని చెప్పకుండా. సో అన్నీ చెప్పారు కాబట్టి మా పొద్దున్న నుంచి ఎప్పుడో ఒక దూరం నుంచి వచ్చాక మంచిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ నేను టైం తీసుకుని జస్ట్ మాకు సేవ చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ రికార్డ్ ఏ స్టేట్ నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి 100 మెంబర్స్ అయితే జెంట్స్ కానీ లేడీస్ కానీ వెళ్ళలేదండి. అది ఒక్కటి మనకి అవకాశం ఇచ్చింది మన స్వామికి. సో ఇదందరి ఘనత మీ అందరికీ అండి. గట్టిగా సేవ చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ రికార్డ్ ఏ స్టేట్ నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి 100 మెంబర్స్ అయితే జెంట్స్ కానీ లేడీస్ కానీ వెళ్ళలేదండి. అది ఒక్కటి మనకి అవకాశం ఇచ్చింది మన స్వామికి. సో ఇదందరి ఘనత మీ అందరికీ అండి. గట్టిగా సాక్రిఫైస్ అంటే లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు కదా, ఇంకేంటంటే అలాగా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఇస్ 12 to 14 lakhs. అదేవిధంగా మా కమిటీలో మీటింగ్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు నువ్వు చేయమ్మా, మేమంతా నీ ఎంత ఉంటాం, అందరం కలిసి చేసుకుంటామని ఈ ప్రోగ్రామ్ ని మేము నియర్లీ 1 month నుంచి అందరం కలిసి చేసుకుంటున్నాము. ప్రిపరేషన్స్ బట్టి సో ప్రతి ఒక్కరికి ఈస్ట్ మంత్రానికి వెస్ట్ మంత్రానికి అసలు కూడా ఆల్ ది 24 కమిటీస్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండి. చాలా బాగా వచ్చి స్వామి దయ వల్ల మనం అందరము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాము. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా తాంబూలాలతో పాటు స్వయంగా చంద్రకళ గారి అరిసెలను తయారు చేసి అందరికీ పంచడం కూడా చాలా గొప్ప విశేషం అండి. చివరిగా వెళ్ళిన 300 మంది కూడా చక్కగా స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించి రావటం జరిగిందండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి లోటు లేకుండా స్వామి చక్కగా జరిపించినందుకు స్వామికి కృతజ్ఞత తెలుపుతూ, స్వామి కార్యక్రమాలన్నీ కూడా నా పర్సనల్ ఛానల్ లివ్ లైక్ లక్ష్మిలో పోస్ట్ చేయకుండా సపరేట్గా ఒక ఛానల్ పెట్టి శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్ రావు నగర్ అని చెప్పేసి కొత్త ఛానల్ క్రియేట్ చేసి దానిలో పోస్ట్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇది స్పెషల్గా స్వామికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే దీనిలో పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా చూసి ఈ వీడియో అంతా మీ అభిప్రాయం నా కామెంట్స్లో తెలియచేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తే మన జిల్లాలో ఎలా జరుగుతున్నాయి అనే విషయం అందరికీ కూడా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో కూడా మీతో ఇలా చెప్పుకోవటం జరుగుతుందండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. సాయిరామ్.